ఈ నెల 24న నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త బంద్కు కేజీ నుంచి పీసీ వరకు ఉన్న అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ పట్టణ కార్యదర్శి సుభాని కోరారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా ఇన్ఛార్జ్ ఇన్ను అధ్యక్షతన బుధవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుభాని మాట్లాడారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజ్ అంశంపై విద్యార్థులు నిరవధిక ఆందోళన చేపడుతున్నట్లు గుర్తు చేశారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒక్కటే న్యాయం కోసం పోరాడుతున్నారని చెప్పారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ అవినీతికి రాజకీయ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం కోసం, విద్యా వ్యవస్థలో పారదర్శకతను నెలకొల్పడం కోసం నీట్ పేపర్ లీకేజ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ జూలై 24న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చామని, ఈ బంద్ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యాసర్, బాజీ, పిందర్, షబ్బీర్, చిన్ను తదితర కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ ఇన్ను అన్న ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో విద్యార్థులను కలుపుకొని భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ నిరసన ర్యాలీ ఎందుకయ్యా అంటే రేపు 24వ తారీఖు జూలై 24వ తారీఖున ఏదైతే బంద్కు పిలుపునిచ్చామో ఆ పిలుపులో భాగంగా ఈరోజు విద్యార్థులను కలుపుకొని ఈ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ బంద్ ఎందుకయ్యా అంటే ఏదైతే మన కేంద్రంలో ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ అవ్వాలనే ఒక ఆలోచనతో విద్యార్థులు చదువుకొని ఒక సంవత్సరం చదువుకొని ఏదైతే సంవత్సరంలో ఒకసారి పెట్టే నీట్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ను దాదాపు 100 సార్లు లీక్ చేయడం జరిగింది. ఇది ఎవరి హయాంలో జరిగిందా అంటే ఏదైతే 12 సంవత్సరాల నుండి ఉందో బీజేపీ ప్రభుత్వం, ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన హయాంలో ఈ పేపరు 100 సార్లు లీక్ అవ్వడం జరిగింది. అలాగే ఏదైతే గత నెల నుండి మన ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రొటెస్టులు జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం అది చూసినప్పటికి కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఏవైతే అడుగుతున్నారో విద్యార్థులు ఆ హామీలు కూడా సరిగ్గా నెరవేర్చని పరిస్థితి ఈరోజు నెలకొంది. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలా. మీరు ఏదైతే విద్యార్థులు అడుగుతున్నారో ఆ హక్కులను వెంటనే మీరు ఇవ్వాలా. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలా. వాళ్ళ హక్కును వాళ్ళే అడుగుతున్నారు కాబట్టి మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఈ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే నిరసన ర్యాలీ చేపట్టామో రేపు 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చడం జరిగింది. ఏదైతే కేజీ నుండి పీజీ వరకు ప్రతి ఒక్క కళాశాల, పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ను జయప్రదం చేయాలా. లేదంటే ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అక్కడికి వచ్చి ధర్నా కూడా చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటూ